రెడ్డి గారు ఉన్నారో ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా బయట బహిరంగ ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మీట్లు పెడతా వల్ల ఉపయోగం ఏం జరిగిందంటున్నారు? ఆయనకా? మనకండి? ఆయనకి గాని, ప్రజలకి గాని. అసలు యాక్చువల్‌గా ఒక ఆయన ఎమ్మెల్యే అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీకొచ్చి ఆయన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు చెప్పాలా. కానీ ఆయన ఇంట్లో ఉండి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ విమర్శించి ఇంట్లోనే ఉన్నాడు గానీ, అదేమంటే నాకు మైక్ ఇవ్వరు అని చెప్పి నేను రావట్లేదు అని చెప్పి ఒక సాకుగా చెప్పాడు. దానివల్ల ఆయన సాధించింది ఏమంటారు అసల? అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదండి. బయటకొచ్చి 10 మందిలో మాట్లాడలేదు. పబ్లిక్‌లోకి రాలేదు. పరదాలు కట్టుకునే తిరిగాడు. 5 సంవత్సరాలు గూడా. ఎప్పుడైతే ఓడిపోయాడో ఆ రోజు నుంచి ప్రెస్ మీట్లు తాడేపల్లి ఇంట్లో కూర్చొని పెడుతున్నాడండి. అది కూడా వచ్చి ఏబీ సెంటర్ రోడ్ దగ్గర ఏ సెంటర్‌లోనో, లెనిన్ సెంటర్‌లోనో పెట్టమనండి ప్రెస్ మీట్లు. జనాలొస్తారు. ఏది చెప్పాలో అది చెప్తారు ఆయనకి. అసెంబ్లీకి ఎళ్ళలేదు అని మీరు అంటున్నారు చూసారా? అసలు ఆయన గెలిచింది ఆయన కోసం గెలిసాడు. వాళ్ళ వాళ్ళు సంపాదించుకుంటం కోసం అన్నీ ఇది చేయటం కోసం గెలిసాడాయన. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడండి అన్నిట్లోనూ. దానివల్ల ఆయనకి లాభం అయితే కాదు, నష్టమే అది. ప్రజలు ఇప్పుడు 40% 30% ఉన్నారు. నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడాలి కదా వచ్చి. మాట్లాడాలంటే మైకే ఇవ్వలేదు. అసలు నువ్వొస్తే ఇవ్వకపోతే నిజంగా అది తెలుస్తుంది కదా అందరికీను. అందరూ కూడా అనుకుంటారు కదా! ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎమ్మెల్యే మైక్ ఎందుకు ఇవ్వలేదనే మాట కూడా వస్తది కదండీ బయట. అసలు ఆయన రాకుండా కూడా మైక్ ఇవ్వలేదు అదొక వంకండి. ఆయనైతే రాడండి. అసెంబ్లీలో అడుగు పెట్టడు. ఎందుకంటే ఆయన అంత ఫ్రాడ్ చేశాడు కాబట్టి ఆయనకు మొహం చెల్లదు. ఆయన రాడు. ప్రజల గురించి ఆయనకు అనవసరం. వాళ్ళు ఎట్లా పోయినా కూడాను. ఆళ్ళ ఊర్లో ఉన్నాడు కాబట్టి అభిమానించారు కాబట్టి గెలిపిచ్చారు అంతవరకే ఆయన్ని. అదే చూస్తుంటే ఏదైతే రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోన్‌కి సంబంధించి గతంలో భూ కేటాయింపులు చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మినిస్ట్రీ గాని, అటు కేంద్ర ప్రభుత్వం గాని అడిగినా కూడా ఇవ్వలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వటం వలన ప్రధానమంత్రి గారు ఇనాగరేషన్ చేయబోతున్నారు. రైల్వే జోన్‌కి సంబంధించి బిల్డింగ్‌లు గాని, జోన్‌కి సంబంధించినయి. ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చంటారు? చాలా స్వాగతిస్తున్నామండి. చాలా సంతోషంగా గూడా ఉంది. ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకన్నీ మంచి పనులే జరుగుతున్నాయి. మోడీ గారు గూడా అనుకూలంగా మనకి అన్నీ ఇస్తున్నారు. ఇది చాలా మనం అందరం గూడా ఆనందించవలసిన విషయం అండి. ఆంధ్రప్రదేశ్ తరపున మేము గూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే కేం గతంలో కేటాయింపులు చేయమని అడిగింది గవర్నమెంట్ గానే. అడిగిందండి. జగన్ గారు గవర్నమెంట్‌లో ఆయన స్థలం ఇవ్వలేదని చెప్పి మాట గూడా వచ్చిందండి. ఆయన స్థలం అనేది చూపించకపోతే వాళ్ళైనా ఎక్కడ పెడతారండి? అది ఇప్పుడు మరి బాబు గారు గెలిచిన తర్వాత రైల్వే జోన్ కానీ ఇంత స్థలం అని కేటాయించారు కదా! అందుకు అదీను మన వాళ్ళెళ్ళి అడుగుతున్నారు. మాకిట్లా కావాలి, కావాలి అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఏనాడు మా రాష్ట్రానికి ఇది కావాలి, నా ప్రజలకి ఇది కావాలి అని అడిగిందైతే లేదండి. అంతాను. ఆయన ఎళ్ళేవాడు, ఆయన కేసుల గురించి ముంగుడు సప్పుడు కాకుండా రాత్రుళ్ళు మాట్లాడుకునేవాడు, వచ్చేవాడు. తర్వాత ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి నేను ఇది అడిగొచ్చా, ఇది సాధించా, ఇదిగో ఇది అని ఒక్కటి చూపిచ్చాడండి ఎవరికన్నా? ఇయన్నీ చేయలేదు కదా! మనం గూడా ఆయన గురించి ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయటం గూడా అనవసరం. ఈరోజు బాబు గారంటే అలా కాదండి. మన ప్రజల కోసం ఆంధ్ర, తెలుగు వాళ్ళు మనకు సాధించుకోవాలి, మనకది కావాలి, మనకు రావాలి అనే పట్టుదలతో ఈ రోజుకి కూడా ఆయన వయసుకు మించి కష్టపడుతున్నారండి. అదే చూస్తుంటే ఏదైతే వర్రా రాఘవరెడ్డి గాని, అటుపక్క మన ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసులు గాని విచారణకు ఆదేశిస్తే దాన్ని కూడా తప్పుపట్టాడు. వాళ్ళని వెనకాల సమర్థించుకుంటా వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఎలా చూస్తారు? అసలింక ఎప్పుడైనా అంతే. చెడుని మంచి అంటాడు, మంచిని చెడు అంటాడు. ఆయన గురించి మనం అనుకోవక్కర్లేదు గానండి. ఆ రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒక పెద్ద ఎదవ. వాడు ఎన్ని మాటలు బూతులు అవి ఇవి వాగాడు, అందరిని తిట్టాడు, అన్నీ చేశాడు, అన్ని కబుర్లు చెప్పాడండి. మరి పోలీసులు రాంగానే పారిపోవటం ఏంటండి గోడలు దూకి కూడాను. ఎక్కడో పోయి దాక్కుంటాం, అండర్ గ్రౌండ్‌లో దాక్కోవడం ఎందుకు? నువ్వొచ్చి అదేదో ధైర్యంగా ఎదుర్కోవాలి కదా వచ్చి. మరిప్పుడు ఇంతకుముందు నువ్వు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ అలాగే పారిపోయారా? గోళ్ళ దూకారా? మీరే గోళ్ళ దూకారు. పోలీసులే గోళ్ళ దూకి వాళ్ళ పరిధి దాటి వీళ్ళని తీసుకొచ్చారు. అయినా మరి ఇప్పుడు వీళ్ళు వస్తున్నారనంగానే ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిపోతుంది ముందే వాళ్ళకి. వాళ్ళు పారిపోయారు. వీళ్ళు పారిపోయారు. బెయిల్ వచ్చేసింది అంటున్నారు. ఇదైతే మాకు కూడా కొంచెం బాధగా ఉంది అసలు. ఏంటి పోలీసులు కూడా ఒకవేళ జగన్‌కి అనుకూలంగా ఉండి చేస్తున్నారేమో, ఇంకా కొంతమంది ఉన్నారేమో అనిపిస్తుందండి ఇప్పటికైతేను మాకు. ఆళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందే. ఎట్టు పరిస్థితిలో పట్టుకోవాల్సిందే. ఒకవేళ అలాంటివి ఉన్న స్టాఫ్‌ని మార్చి పారేసైనా సరే, సరిగ్గా డ్యూటీ చేసే స్టాఫ్‌ని పెట్టి చంద్రబాబు నాయుడు గారనే ఆయన వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి శిక్షించాల్సిందే. లేదంటే రేపు ఇంకొకడు కూడా అలాగే తయారవుతాడు కదండీ!
అదే చూసుకుంటే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. ఎవరైతే మహిళలను కించపరిస్తే ఉపేక్షించేది లేదని కరాఖండిగా చెప్పారు. అవునండి. ఈరోజు దానికి తగ్గట్టుగానే పీడీ యాక్ట్‌లు పెట్టి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? అది కూడా చాలా బావుందండి. ఆయన అలా చెప్తున్నారు. అలాగే జరగాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఆడపిల్లలకు రక్షణ ఇస్తానంటే మాకు అంతకన్నా ఇంకేం కావాలండి. అలాగే ఈ హోమ్ మినిస్టర్ గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇవి ఇలా చేస్తాం, ఇలా చేస్తామని చెప్పడమే కాదు, ఆ మేడం గారు కూడా చేయగలరు కూడా. ఎందుకంటే ఆవిడ కూడా ఆ హింసలోకి గురైన ఆవిడే. ఆవిడ గురించి కూడా మేము చాలా సార్లు స్ట్రైకులు చేసిన వాళ్ళమే ఆడవాళ్ళ గురించి. అలాగే ఆవిడ కూడా అలాగే ఉండాలి. పోలీసు స్టాఫ్‌ని మొత్తం ఆవిడ ఇదిలో పెట్టుకుని గ్రిప్‌లో పెట్టుకుని అలాంటి వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలి. దానికి ప్రత్యేక కోర్టు ఏదో తీసుకొస్తామంటున్నారు. అలాగే దాన్ని ఒకటి తీసుకొచ్చైనా సరే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి మేము. కానీ వాళ్ళ నాయకులు అంటున్నారు, అక్రమమైన అరెస్టులు చేస్తున్నారు, మామూలుని హింసిస్తున్నారు, కావాలని చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా! అసలు అక్రమ అరెస్ట్ అనుకోవడానికి కూడా తప్పండి. అందరికి కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు కనిపిస్తున్నాయి కదండీ! అందరూ చూస్తున్నారు కదండీ! అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేస్తారో అసలు ఎలా చేస్తారో అప్పుడైనా వాళ్ళు కోర్టుకెళ్తే అక్కడైనా బయటపడిపోతారు కదండీ! అదంతా ఒట్టి మాట అండి. వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా మన దేశంలోనంటే విదేశాల్లో కూడా పోయి అమెరికాలో కూడా ఇచ్చేసాడు జగను. ఇక్కడే చాలలేదండి మనకింకా. అక్కడ కూడా మనం తలొంచుకుని ఉండాల్సి వచ్చే పరిస్థితిని అంటే తీసుకొచ్చాడు. అదే చూసుకుంటే ఏదైతే ఆయన అక్రమ సంపాదనలో భాగంగా అదానీ ముడుపులు ముట్టినాయి 1700 కోట్లు ఆ! దాకా ముడుపులు ముట్టినాయి అంటారు. ఈరోజు కూడా ఇంకో వార్త బయటకొచ్చింది. ఏదైతే ఆయనకి సంబంధించి బొగ్గు గనుల్లో బొగ్గు తీసుకోవడానికి కూడా 195 కోట్లు డీల్ చేసుకున్న దాంట్లో 150 కోట్లు చెల్లింపులు చేశారు. అక్రమంగా చెల్లింపులు చేశారని కూడా బయటకొస్తుంది. వాస్తవం అండి. మేము కూడా అదే అనుకుంటున్నామండి. మేము పబ్లిక్‌లో మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇంకెన్ని తీసుకున్నాడో ఇలా. ఇక్కడ కూడా చాలా చేశాడు కదా ఆయనకి. ఆయనకి ఇంకెన్ని ఇచ్చాడో, ఈయన ఇద్దరి మధ్యలో ఇంకెన్ని జరిగినాయో, ఇయన్నీ కూడా ఇప్పుడు ఈ అగ్రిమెంట్లు మొత్తం రద్దు చేయాలండి అసల. మోడీ గారేంటి, చంద్రబాబు గారేంటి, పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా ఆలోచించాలి ఇది కూడా. ఆలోచించి వీడు చేసుకున్న అగ్రిమెంట్లన్నీ కూడా క్యాన్సెల్ చేస్తేనే లేకపోతే ఆంధ్రానంతా గుల్లా చేసేసి పెట్టారండి. వాళ్ళిద్దరు బానే ఉంటున్నారండి. మధ్యలో నలిగిపోతుంది ప్రజలు కదండీ! ప్రజల వల్ల మేము నష్టపోతున్నాం గదా! ఉన్న కొద్దీను. అప్పుడు కానీ, కాదు కానీ వాళ్ళ పత్రిక గాని, వాళ్ళ ఛానెల్ గాని, వాళ్ళ నాయకులు గాని ఇంకా మాట్లాడుతారు. మీరింకా పత్రిక అనే ఇదిలో ఉన్నారేమోనండి. మేమైతే ఎప్పుడో అది ఎందుకు పనికిరాని ఒక తెల్ల కాగితం లాంటిది. హ్మ్. దాన్ని ఎప్పుడైతే మూసేస్తారో అప్పుడే ఆంధ్ర బాగుపడతది. హ్మ్. ఆ ఛానల్ ఏంటి, ఆ టీవీ ఏంటి, అవి ఆ పేపర్ ఏంటి, అవి ఆంధ్రాలో నుంచి మొత్తం బయటికెళ్ళిపోయేటట్టుగా చేయాలి. ఎలా చేస్తారో తెలీదు. మేము ఇప్పటికి కూడా మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. హ్మ్. మోడీ గారు కూడా తలుచుకుంటే ఏదైనా చేయగలరు హ్మ్. ప్రధానమంత్రిగాను. హ్మ్. మరి మాకు న్యాయం చేయండి ఆంధ్ర వాళ్ళకి. ఇలాంటివి మాకొద్దు. ఆ పత్రిక చదివి కూడా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఎందుకంటే తెల్లారి లెగిస్తే అన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలే. చెప్పగా అబద్ధాలు నిజమైపోతాయండి. హ్మ్. అలానే గదా! అప్పుడు కోడికత్తి నుంచి మొత్తం 5 సంవత్సరాలు ఈ విధంగా తయారు చేసుకొచ్చిందాయన. హ్మ్. అలాంటిది లేదనుకోండి, అంటే గొడవ లేదు. నిజాలు కూడా నిర్భయంగా చెప్పే పరిస్థితి లేకుండా అబద్ధాలే ముందుకెళ్తాయంటారా? ముందుకెళ్తాయి. ఆ! ముందుకెళ్తాయండి. ఇప్పుడు ఆ! తెలియని పిల్లలుంటారు. ఆ! ఆళ్ళకంత ఉండదు. మనం ఆలోచించినంతగా ఆలోచించరు. ఓహో! ఇది నిజమే గామని అనుకుని కుర్రాళ్ళు గూడా ఎంతమంది నాశనం అయిపోయారండి. ఒక జనరేషన్ నాశనం చేసి అక్కడ పెట్టేశాడు. ఎంత నాశనమైనా బాగుపడటం చాలా కష్టం గదా! ఇప్పుడు మనవడికి ఇయన్నీ జరిగినియి అంటే ఆడపిల్లల మీద అవి ఇవి అంటే దీని మొత్తానికి కారణం జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఆయన కానీ వల్లే. ఆయన గ్యాంగ్ వల్లే ఇదంతా ఇట్లా అయిపోయింది ఇప్పుడు. కానీ వాలంటీర్‌ని గవర్నమెంటే తీసేసిందని అసెంబ్లీలో గవర్నమెంట్ చాలా వాలంటీర్లు ఆ విషయంలో కూడా మేము గట్టిగా చెప్పగలమండి. 2 సంవత్సరాల నాడు, 3 సంవత్సరాల నాడే అసలు వాలంటీర్లకి ఏ ఇది లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డే. హ్మ్. ఆ రోజు వీళ్ళు ఎవరికీ చేత కాలేదు. వీళ్ళకి తెలీదు కూడా ఆయన అలా చేశాడని చెప్పేసి. ఏదో హ్మ్. 5,000 ఇస్తున్నాడు, 5,000 ఇస్తున్నాడు అని అనుకుంటూ వాళ్ళు ఏదో ఇచ్చేసుకుంటున్నారు. పర్మనెంట్ చేస్తాడో, డబ్బులు ఇస్తారో అని చెప్పేసి. ఆయన ఇదిలోనే జరిగిందది. ఇప్పుడు అసలు వీళ్ళకి ఇంకా వాలంటీర్లు అనేది అసలు మనం ఆ ప్రస్తావన కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళతో కూడా ప్రజలకు అవసరం లేదండి. సచివాలయం ఉద్యోగస్తులు వస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు. అంతవరకే. ఇస్తున్నారా లేదా ఎవరికన్నా అందకపోయినా కూడా మేము కూడా దగ్గరుండి చూసుకుంటున్నాం అదే వచ్చి. చూసుకుంటే ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఏదైతే కస్టోడియల్ టార్చర్‌లో ఒకడు బయటకొస్తుంది దానికి ఏదైతే దాంట్లో నిందితుడిగా పేర్కొన్నారో ఆయన మీద ఉన్న ఏదైతే పిటిషన్ ఏసారో దాన్ని క్యాన్సిల్ చేసారు. దాన్ని ఎలా చూడొచ్చంటారు? దాన్ని కూడా స్వాగతిస్తున్నామండి. హ్మ్. మరి అంతే కదా! మరి ఇప్పుడు ఆయన్నంత చేశారు కదండీ! అందరం చూసాం కదండీ! ఆంధ్రప్రదేశ్ అంటే దేశం మొత్తం చూసిందండి. ఒక ఎంపీ ఆయన. ఒక్కరోజు కూడా ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టకుండా చేశాడంటే ఆయన్ని అసలు నేను పుట్టిన తర్వాత చూడలేదండి. అలా జరుగుతదని గూడా. ఎంపీని కూడా ఇలా చేస్తారా అని కూడా నేను చూడలా. అసలు మామూలు ఆళ్ళ పరిస్థితి ఏంటండి ఒక్కసారి ఆలోచించండి. మనం టైం బావుండి మనం గెలిసాం ఈ కూటమి వచ్చింది కాబట్టి తెలుగుదేశం గెలిసింది కాబట్టి సరిపోయిందండి. లేకపోతే అసల మనుషులు కిడ్నీలు కూడా అమ్మేసేవాడు.
కాళ్ళు చేతులు తీసి పార్సల్ కూడా చేసేవాడండి. ఇవన్నీ తలుచుకుంటే అమ్మా అసలు బయటపడిపోయాం అని చెప్పేసి సంతోషపడుతున్నాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మన రాష్ట్రానికి అన్ని మోడీ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇలాగే ఉండాలి. ఇంకా ఇంతకన్నా బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా రేపు జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతుంది గవర్నమెంట్. అవునండి. పాత రేషన్ కార్డులు ఎవరైతే తీసారో వాళ్ళని అప్లై చేసుకోవడానికి ఈ 2వ తారీఖు నుంచి గడువు విధించింది. దాన్ని ఎలా చూడొచ్చు? అది కూడా స్వాగతిస్తున్నామండి. అది కూడా మాకు కూడా చాలా ఆనందంగా. అదే కాదండి, పింఛన్ అండి. ఒక నెల తీసుకోకపోతే రెండో నెలలో కట్ చేశాడు జగన్. అలాంటిది మేము కూడా బాబు గారికి ఒక లెటర్ ఇచ్చాం వెళ్ళి. పింఛన్ ఒక నెల తీసుకోపోతే అంటే హాస్పిటల్లో ఉంటారు, వేరే ఊళ్ళో ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. ఒక నెల తీసుకోపోతే రెండో నెల మీరు ఇచ్చేటట్టుగా ఏదన్నా చేయండి సార్ అంటే, అమ్మ చాలామంది ఇదే మాట చెప్తున్నారు, నేను ఆలోచిస్తాను, నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానమ్మా అన్నారు. అలాగే 2 నెలలు 3 నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నారండి. ఆయన బాబు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి మేము ఆ విషయంలోనూ. పింఛన్ ఏంటండి మరి రేషన్ కార్డులు ఏంటి, రేషన్ కార్డులు కూడా కొత్తవి ఇస్తానంటున్నారు. అందరికీ చెప్తున్నాం కూడా, మేము కూడా డివిజన్లో అందరికీ చెప్తున్నామండి.